కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరంను విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టి తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయమును పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడ్ల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడునూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ ప్రభునామంలో వందనాలండి. ఆరాధన క్రమంలో భాగంగా కొద్ది సమయం మనము పాటల ద్వారా దేవుణ్ణి మహిమవరుద్దాం. పాటలు పుస్తకంలో నుండి 282వ పాట. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏ నామముకు రక్షణ, లేదు పాప విమోచన అనే పాటను పాడుకుంటూ దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మరి అన్ని నామములకు పైనున్న నామము యేసు నామము. మరి ఆయన నామములోనే నిత్య జీవము, ఆయన నామములోనే పాపశుద్ధి. మరి అన్ని నామములకు పైనున్న నామములోనే శక్తి కలదు. మరి ఏ నామములో మనకి రక్షణ లేదు, మనకి పాప విమోచన లేదు. ఇంత గొప్ప నామము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని కొనియాడుచు ఈ పాట పాడుచు దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా
లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా. హల్లెలూయా. హల్లెలూయా. పాటల పుస్తకం నుండి 226వ పాట, నన్ను పిలిచిన వాడా నీకే స్తోత్రము అనే పాటను మనం కలిసి పాడుకుందాం. మన విమోచకుడుగా ఉండి మనల్ని రక్షించిన మన దేవాది దేవునికి, మన పోషకుడుగా ఉండి మనల్ని సంరక్షించిన ప్రభువునకు మనం స్తుతి ఆరాధన చేస్తూ ఈ యొక్క పాటను కలిసి పాడుకుందాం. పిలిచిన వాడా నీకే స్తోత్రము, నన్ను పిలిచిన వాడా నీకే స్తోత్రము. దరి చేర్చువాడా నీకే మహిమా, దరి చేర్చువాడా నీకే మహిమా. నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా. నన్ను పిలిచిన వాడా నీకే స్తోత్రము, నన్ను పిలిచిన వాడా నీకే స్తోత్రము.
నన్ను బలపరచావు. నా మంచి విమోచకుడా నన్ను రక్షించావు. నా మంచి బోధకుడా నన్ను బలపరచావు. నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా. నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము, నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము. మంచి పోషకుడా సంరక్షించావు. నా మంచి వ్యవసాయకుడా ఫలింపచేస్తావు. నా మంచి పోషకుడా సంరక్షించావు. నా మంచి వ్యవసాయకుడా ఫలింపచేస్తావు. నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా. నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము, నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము. నా మంచి స్నేహితుడా నన్ను హత్తుకున్నావు. నా మంచి అధిపతుడా నన్ను నడిపించావు. నా మంచి స్నేహితుడా నన్ను హత్తుకున్నావు. నా మంచి అధిపతుడా నన్ను నడిపించావు. నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా. నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము, నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము. నా మంచి ప్రియుడా నన్ను ప్రేమించావు. నా మంచి యాజకుడా నన్ను సమాధానపరచావు. నా మంచి ప్రియుడా నన్ను ప్రేమించావు. నా మంచి యాజకుడా నన్ను సమాధానపరచావు. నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా. నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము, నన్ను పిలచిన వాడా నీకే స్తోత్రము. దరి చేర్చువాడా నీకే మహిమా, దరి చేర్చువాడా నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా, నీకే స్తోత్రము, నీకే మహిమా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామమైన మన దేవాది దేవుని యొక్క నామాన్ని మనము చప్పట్లు కొడుతూ మరి ఈ యొక్క పాటను కలిసి పాడుకుందాం. పాపం నుంచి విడిపించిన దేవాది దేవుడు మన సాతానుపై అధికారం ఇచ్చి మన శోధల నుండి తప్పిస్తున్న దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మీరు కూడా మాతో కూడా ఏకీభవిస్తూ ఈ యొక్క పాటను పాడాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి.
ఏకీభవించుదాం ఆరాధనలో. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన పునరుత్థాన దినము నుంచి పునరుత్థాన దినము వరకు నీ రెక్కల చాటును మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి ప్రభువా, ఇదిగో తండ్రి ఆదివార దినమున తండ్రి నీ సన్నిధిలో మేమందరము కూడి నిన్ను స్తుతించడానికి నిన్ను ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో పాటల ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు. నీ నామమునకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మతో నింపండి. వెనుగల హృదయంను గ్రహించే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం. నీ సేవకుడు ఇక్కడ నిలువబడి బోధించుచుండగా ప్రభా, నన్ను సిలువ చాటును మరుగుపరుచుకున్నామని ఏడంతల ఆత్మశక్తితో నింపి మా హృదయాలకు కావలసిన ఆహారమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని. ఇదిగో ప్రభా, మా ఆరాధన నీకు ఇంపైన సువాసనగా నాయన ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మనం ఇప్పుడు మన బైబిల్స్ని కుడి హస్తాలతో ఎత్తి చూపిస్తాం. ఈ సమయంలో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible.
పీసీ అని పీసీหนูอยากได้พ่อที่ดีกว่านี้พ่อที่ไม่เป็นใบ้พ่อที่เหมือนคนอื่นพ่อที่ได้ยินในสิ่งที่หนูอยากบอกพ่อที่พูดได้แล้วก็เข้าใจหนูได้บางทีอาจจะไม่มีพ่อที่ดีที่สุดแต่มีพ่อที่รักคุณมากที่สุดดูแลคนที่ดูแลคุณไทยประกันชีวิตసహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు.
అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవవేదన కలుగుచున్నది. మిమ్మను గూర్చి ఎటూ తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. అంటే కాపరిగా పౌలు విజ్ఞప్తి. ఒక కాపరిగా పౌలు గలతీలో ఉన్న వారికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి? ఎందుకంటే ఆ యొక్క గలతీ సంఘాన్ని కట్టిన ఆ యొక్క సంఘ కాపరిగా వారికి ఆయన ఇస్తున్న విజ్ఞప్తి ఏంటి? ఆ విషయాల్లో 3 అంశాలు మనం చూసుకుంటాం. మొదటిది పౌలు పరిచర్య విధానం, రెండవది పౌలు పరిచర్యలో ప్రకటన, మూడవది పౌలు పరిచర్యలో ప్రేరణ. సో ఈ 3 అంశాలు ఇక్కడ మనం చదవబడిన 12 నుంచి 20 వరకు ఉన్న వచనాల్లో పొందుపరచబడింది. మొట్టమొదటిగా పౌలు పరిచర్య విధానం. మీరు కనుక గమనిస్తున్నట్లయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా సహోదరులారా అంటున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆయన టోన్ వేరేగా ఉంది, ఆయన స్వరం వేరేగా ఉంది. ఏమంటున్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? ఆయన సంబోధిస్తున్న విధానం మనం చూస్తే ఓ అవివేకులైన గలతీయులారా, కొంచెం గద్దింపుగా, కొంచెం ఆ స్వరం కొంచెం పెంచి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓ నా సహోదరులారా, 4వ అధ్యాయం 12వ వచనంలో సహోదరులారా. ఇంకా ఇప్పుడు ఆయన టోన్ మారిపోయింది. ఇప్పుడు టోటల్గా వేరే దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సహోదరులారా అంటే ఆయన కట్టిన సంఘము, లేదంటే ఆయన ఎవరినైతే సువార్త ద్వారా తను పొందుకున్నాడో వారిని సహోదరులు అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన మొట్టమొదట వాడిన పదంలోనే ఆయన కాపర యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రీతిగా పౌలు గారు వారిని సంబోధిస్తూ ఏమంటున్నాడు? నేను మీ వంటి వాడనైతిని గనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మును వేడుకొనుచున్నాను. ఏంటి ఆయన ఏ రీతిగా వారి వంటి వాడయ్యాడు? ఏ విషయాల్లో వారి వంటి అయ్యాడు? అంతకుముందు వరకు
యూదా మత ప్రవిష్టుడుగా ఉన్న పౌలు ఇప్పుడు అన్ని జనుల మధ్య వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. గలతీయులకు ఆయన వాక్య పరిచర్య చేసి వారిని సంపాదించుకున్నాడు. సో కాబట్టి ఇప్పుడు నేను మీరు నాలాగా అయిపోయారు, నేను మీలాగా ఉన్నాను. అంటే ఏదైతే దేని నుంచి అయితే ఆయన స్వేచ్ఛను పొందుకున్నాడో ఆ ధర్మశాస్త్ర విధులు కట్టడలు వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఇప్పుడు గలతీయుల వారు వెళ్తున్న యొక్క ప్రయాణంలో వారితో కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అంటే మీరు నా వంటి వారయ్యారు. అంటే నేను సేవిస్తున్న యేసయ్యను మీరు నమ్ముకున్నారు కాబట్టి నేను మీ వంటి వాడనయ్యాను, నాలాగే మీరు కూడా అవ్వండి అనే దాన్ని ఇక్కడ నొక్కి చెబుతున్నట్టుగా మనం చూస్తుంటాం. మీరును నా వంటి వారు కావాలని మిమ్మను వేడుకొనుచున్నాను. సో ఆయన ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నాడో, ఎటువంటి ఉద్దేశాలతో ఆయన ముందుకు సాగుతున్నాడో, ఏ యొక్క విషయాలను బట్టి పౌలు గారు ముందుకెళ్తున్నారో ఆ రీతిగా గలతీలో ఉన్న వారు కూడా కావాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన యూదా ఆచారాలను పక్కన పెట్టాడు, ఆ యొక్క ధర్మశాస్త్ర విధులను పక్కన పెట్టాడు. పక్కన పెట్టి ఇప్పుడు గలతీలో ఉన్న వారి విషయాలను పట్టించుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, మీరు నాకు అన్యాయము చేయలేదు. గమనించండి, ఏ విషయంలో అన్యాయం చేయలేదు అంటున్నాడు. ఆ దినాల్లో ఈ యొక్క పత్రిక 1, 2, 3 లేదంటే 13వ వచనం 12వ వచనం అట్లా రాయబడలా, ఒక పత్రికగా రాయబడింది. అంటే అంతా కూడా ఒక పారాగ్రాఫ్గా. అప్పుడు వారు చదివినప్పుడు ఈ అన్యాయం చేయలేదు అంటే మనకి చాలా డౌట్, ఏమో గలతీ లేదో అన్యాయం చేశారేమో, లేదంటే ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడా ఏంటి అనేది మనం అన్నీ కూడా ఊహించుకుంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక కింద చదివితే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి, ఆయన ఇచ్చిన ఇంకా రాసిన మిగతా అంశాలను బట్టి వారు ఏ రీతిగా ఆయనకి అన్యాయం చేయలేదో అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఏం చేశారంట, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించిదని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. ఎందుకు మీరు నాకు అన్యాయం చేయలేదు అనే మాట పౌలు గారు ఇక్కడ ఉపయోగిస్తున్నాడంటే, ఆయన పొందుకున్న, అంటే గలతీయుల ద్వారా పొందుకున్న ఆదరణ, లేదంటే గలతీయుల ద్వారా ఆయన కరుణించబడిన విధానం, దాన్ని ఇక్కడ ఆయన వివరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఈ గలతీ సంఘం కట్టబడేదానికి ఆయన వచ్చి సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకి ఏదో శరీరములో ఏదో లోపం, లేదంటే రోగము, అనారోగ్య పరిస్థితి ఉన్నట్టు మనకి ఖచ్చితంగా ఇక్కడ కనబడుతూ ఉంది. అనేక మంది ఈ యొక్క వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఆయనకు అక్కడ గలతీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి మలేరియా వ్యాధికి ఆయన గురై ఉండొచ్చు అనేది ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో ఆయన శరీరంలో ఏదో కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి, దానివల్ల ఆయన బాధపడుతున్నాడు అని కొంతమంది. కానీ ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే, ఆయన కళ్ళకు ఏదో జబ్బు వచ్చింది, అంటే కళ్ళ జబ్బుతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. శరీర దౌర్బల్యము అంటాడు, డిజబిలిటీ. ఆ శరీర దౌర్బల్యము ఏమిటి అనే దానికి మనం చూస్తే కనుక కొన్ని సపోర్టింగ్ వచనాలు కూడా మనం చూస్తాం. ఆయనకేదో బలహీనత, సో కాబట్టి కంటి చూపు బలహీనత అని చాలామంది ఊహిస్తారు. మనకి ప్రత్యేకంగా అక్కడ రాయబడలేదు, కానీ కంటి చూపు బలహీనత అనేదాన్ని అందరూ వ్యాఖ్యానకర్తలు కూడా ఏకీభవిస్తారు. సో ఎందుకు ఏకీభవిస్తారు గనక, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూస్తే, చదవమాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడి.
ఏమంటాడు, నా స్వహస్తములతో మీకు ఎంత పెద్ద అక్షరాలతో రాయిచున్నామో చూడండి. అంటే ఒకవేళ ఆయన కన్నులు సరిగా కనపట్టలేదు కాబట్టి దాని విషయంలో ఆయన పెద్దగా అక్షరాలు రాశాడేమో అనేది దీనికి సపోర్ట్గా ఉంది. అంటే మనం ఏదైతే ఊహిస్తున్నామో కంటు జబ్బుతో బాధపడుతున్నాడు అనే దానికి ఇది ఒక సపోర్టింగ్ వచనంగా మనం చూసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకెళ్తే 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం అంటాడు, సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షముగా సాక్ష్యమిచ్చుచున్నాను. ఏంటంట, సఖ్యమైతే వారి కన్నులు ఊడబీకి ఈయనకి ఇవ్వటం. ఆ దినాల్లో ఈ శస్త్రచికిత్సలు లేవు, ఆపరేషన్ లేవు, లేదంటే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అసలే లేదు. కానీ ఒక రూపకముగా పౌలు ఈ పదాన్ని వాడుతున్నాడు. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆయన శరీరం ఉన్న బలహీనత అది కళ్ళకు సంబంధించినది ఉండొచ్చేమో అనేది ఒక వ్యాఖ్యానకర్తల అభిప్రాయం. అయితే ఎందుకు మీరు నాకు అన్యాయం చేయలేదన్నాడు అంటే ఆయనలో ఉన్న యొక్క శరీర బలహీనతల కళ్ళ జబ్బులు అంటే మనం భయపడిపోతాం. అందున ఎర్రగా వచ్చే ఆ యొక్క జబ్బు ఏదో ఉంటుంది, దాన్ని మనం ఎదుటి వాళ్ళని చూస్తేనే అది మనకు వచ్చేస్తుందనే అపోహ, దాంతో మనం కానీ గలతీలో ఉన్న విశ్వాసులు లేదంటే ఈయన సువార్త వింటున్న ఆ గలతీలో ఉన్న ప్రజలు ఆయనను తృణీకరించలేదు, ఆయనను వద్దు మా దగ్గర నుంచి తొలగిపో అని చెప్పలేదు, చేర్చుకున్నారంట. ఆయనను ఏమన్నారు, శోధనలో నాకు దాన్ని బట్టి నన్ను తృణీకరించలేదు, నిరాకరింపనలేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను చేర్చుకొనిరి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు గలతీల గురించి. అప్పటి వరకు గలతీల్ని అవివేకులైన గలతీలారా అన్న ఆయన ఇప్పుడు టోటల్గా ఆ యొక్క పంతా మార్చివేసి ఆ కాపరి హృదయంతో ఇప్పుడు గలతీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు నా పట్ల ఎంత జాలి చూపించారు, ఎంత దయా కరుణ చూపించారు, నన్ను ధృవీకరించలేదే, ఒక దేవదూతల వలె నన్ను చేర్చుకున్నారు, క్రీస్తు వలె అంత రెస్పెక్టు ఆ యొక్క నాకు ఇచ్చారు, అందుచేత మీరు నాకు అన్యాయము చేయలేదు అంటున్నాడు. ఇది పౌలు గారు ఆ గలతీయులలో ఉన్న వారికి ఆయన ఇస్తున్న ఒక గొప్ప సాక్ష్యం. వాళ్ళు చూపించిన యొక్క కరుణ, ఆయన పొందుకున్న ఆ యొక్క అనుభూతి, ఆధ్యాత్మిక సంబంధాన్ని బాంధవ్యాన్ని ఇది గుర్తు చేస్తూ ఉంది. గలతీయులతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఇది మరొకసారి గుర్తు చేస్తూ ఉంది. సో కాబట్టి పౌలు గారి ఆ యొక్క విషయంలో గలతీయుల పట్ల తనకున్న గొప్ప అనుభూతి మనం ఇక్కడ చూడవచ్చు. అదే ఈ పౌలు గారి యొక్క బలహీనత, తర్వాత గలతీయుల కరుణ, తర్వాత ఆయన ఏ రీతిగా ఒక ఆధ్యాత్మిక తండ్రిగా ఆయన ఉన్నాడు వాళ్ళ దగ్గర అనేది మనం చక్కగా ఇక్కడ గమనించవచ్చు. ఈ వారికి ఉన్న యొక్క సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత వారి ఆధ్యాత్మిక తండ్రిగా అతనితో అనుబంధాన్ని ఉండాలని సూచిస్తూ ఉంది. ఇంత గొప్ప విషయాన్ని పౌలు గారు ఇక్కడ పొందుపరుస్తున్నాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తే పౌలు గారి పరిచర్యలో ఉన్న ప్రకటన మన కనుక చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదివితే ఒకసారి చదవమది. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. గమనించండి, ఇక్కడ పౌలు గారు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువులైతినా. ఏంటి నిజము?
ఏదైతే అబద్ధ బోధకులు చొప్పించి వారిని తప్పుదో పట్టిస్తున్నారో అది తప్పు అని ఖండించటం వల్ల నేను మీకు శత్రువునయ్యానా? మీరు కనుక చూస్తే పౌలు గారు ఆయన సంఘాన్ని కట్టాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, సువార్త ద్వారా వారిని సంపాదించుకున్నాడు. 4 ప్రాంతాల్లో ఈ యొక్క గలతీ ప్రాంతంలో సంఘాన్ని కట్టాడు. కట్టినప్పుడు ఎవరైతే అబద్ధ బోధకులు వచ్చి సంఘాన్ని చెడుపుతున్నప్పుడు ఆయన ఈ యొక్క విషయాన్ని ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమని? నేను నిజమాడినందుకు మీకు శత్రువునైతినా. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు చెప్పే విషయాలను వారు వింతగా చూస్తూ ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది బాగుందే, చాలా కమ్మగా తీయగా ఉందే, కానీ ఈయనేంటి ఇట్లా చెబుతున్నాడు, ఈయనేంటి ఇట్లా గద్దిస్తున్నాడు అని మీరు అనుకున్నారే, అది గద్దింపు కాదు. మీరు సరిచేయబడాలని, మీరు క్రమపరచబడాలని ఒక కాపరిగా, సంఘాన్ని కట్టిన కాపరిగా నేను పడుతున్న ప్రయాస అని వివరించడానికి పౌలు గారు ఇక్కడ ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అంటున్నారు 17వ వచనంలో, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటారు వారు కారు, మీరే తమ్మును వెంటాడవలని మిమ్మను బయటకు త్రోసివేయగోచున్నారు. గమనించండి, వారు ఎవరు? వారు ఇతర వ్యక్తులు, లేదంటే యూదా మతస్థులు. ఎవరైతే యెరూషలేము నుంచి వచ్చారో, పనిగట్టుకుని వచ్చారో, వచ్చి క్రీస్తు మాత్రమే కాదు, క్రీస్తు ప్లస్ ధర్మశాస్త్ర క్రియలు, క్రీస్తు ప్లస్ సున్నతి, క్రీస్తు ప్లస్ ఆ యొక్క శరీర కార్యాలు, మత ఆచారాలు అని ఎవరైతే చొప్పిస్తూ ఉన్నారో వారు ఎటువంటి వారంట? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీకేదో మేలు చేయాలని వాళ్ళు రాలా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని, లేదంటే మీరు వెళ్తున్న యొక్క మార్గం నుంచి మిమ్మల్ని తొలగించాలని వారు పనిగట్టుకుని వచ్చారు. అందుకే ఆ మత ఆచారాలు మళ్ళీ మీ మీద చూపిస్తున్నారు. అందుకే మనం గత వారంలో చూసుకున్నాం, ఆ యొక్క మీరు ఇతర దేవుళ్ళని వాళ్ళని ఆచరించినప్పుడు వారి పద్ధతులు, వారి యొక్క ఆచారాలు మీరు చేసి అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు యూదామత ఆచారాల వైపు వెళ్ళిపోతున్నారు, దినాలు పాటిస్తున్నారు, అమావాస్యలు పాటిస్తున్నారు, ఈ రకరకాలుగా వాటిని మీరు పాటిస్తూ ఉన్నారు. మీరు వాటి నుంచి బయటికి రండి అని మనం పైన చూసుకున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తుల గురించి పౌలు గారు సూటిగా స్పష్టంగా ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏమని? వారు మీ మేలు కోరి మిమ్మల్ని మీకు చెప్పిన వారు కాదు, వారు మిమ్మల్ని మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటారు వారు కారు. దీని ఏమంటారంటే ఫోటో బాంబింగ్ అంటారు, లవ్ బాంబింగ్ అంటారు. లవ్ బాంబింగ్ అంటే అర్థం ఏంటంటే ఏదో మీ మీద ఏదో ప్రేమ కారిపోయి చేయటం కాదు, కానీ మీ నుంచి కొన్ని వారు పొందుకునే రీతిగా ఈ యొక్క అబద్ధ బోధకులందరూ కూడా చేసేది ఇదే పని. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇక్కడ సింగపూర్లో ఒక గుంపు ఉంది. ఆ గుంపు బయటికి వెళ్ళి సువార్త చేయదు. యేసుప్రభు వారు మీ కొరకు వచ్చారు, మీ కొరకు రక్తం కార్చారు, మీరు యేసుని నమ్ముకోండి అని సువార్త పరిచర్య చేయరు. పోనీ శిష్యులుగా చేస్తారా? లేనే లేదు. వారు ఏదైతే సిద్ధాంతం నమ్ముతున్నారో దాన్ని ఇతరుల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. అంటే రక్షించబడి, ఇప్పుడు సపోజ్ టీసీ సంఘంలో కొందరు విశ్వాసులు ఉన్నారు, రక్షించబడిన విశ్వాసుల్ని వారు తీసుకుపోయి వారు ఏదైతే సిద్ధాంతాలు నమ్ముతున్నారో వాటిని చూపించడానికి, వాటిని రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్గా ఆమె చెప్పాలంటే, ఆ వ్యక్తి అడుగుతాడు, అరే జేకబ్ అన్న నీకు ఏషావు హేబేలు కయ్యూను భార్య గురించి చెప్పాడా? చెప్పలేదన్న.
ఎందుకు చెప్తాడు? ఆయనకి తెలిస్తే కదూ. మా దగ్గర ఆ కయ్యూను భార్య ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేసిందో, ఇవన్నీ కూడా మేము చెప్తాం. అప్పుడు ఈ యొక్క టీసీసీలో కూర్చున్న వ్యక్తి, లేదంటే జాకబన్న సువార్త పరిచర్య చేసి, లేదంటే ఆ యొక్క నెట్ కాస్టింగ్ ద్వారా పట్టబడి ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్న ఉన్న వ్యక్తి ఏమని అనుకుంటాడు? ఇప్పటివరకు జాకబన్నతో ఉన్నాను కానీ ఇటువంటి విషయాలు నాకు చెప్పలేదే అని జాకబన్న మీద ఒకలాంటి వ్యతిరేకత. ఎందుకు చెప్పలేదు నాకు? ఆ విషయాలు కదా మనకు కావాల్సింది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే అప్పటి వరకు నాతో సహవాసం చేసినాడు, అప్పటి వరకు జాకబన్న చర్చికి వెళ్తున్నాను, లేదంటే టీసీసీకి వెళ్తున్నాను, నేను అక్కడే బాప్తిసం పొందాను, అక్కడే చేశాను అని గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి ఇప్పుడు ఆ అబద్ధ బోధకులు చెప్పిన దానికి లొంగిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే జాకబన్న వర్తమానాలే సప్పగా ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క గలతీ సంఘములో కూడా ఇదే జరిగింది. వారు ఆ యొక్క యూదా మతస్థులు వచ్చి యెరూషలేము నుంచి వచ్చి ఈ యొక్క చక్కటి పునాది మీద, క్రీస్తు అనే బండ మీద పునాది మీద కట్టబడిన ఈ యొక్క గలతీ సంఘములు ఉన్న వారిని వారి బోధల ద్వారా చొప్పించి ఇప్పుడు పౌలు గారికి వ్యతిరేకంగా మాట్లాడే విధంగా, లేదంటే ఈయన బోధలు మంచి కాదు అనే విధంగా వాళ్ళు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, నిజము పలికినందున నేను మీకు శత్రువునైతినా. వాళ్ళు మార్చేశారు. ఎంతో చక్కగా రెగ్యులర్గా వస్తున్న వ్యక్తి ఇప్పుడు మాయమైపోయాడు, జాకబన్నకి శత్రువుగా మారిపోయాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యూదా గలతీలో ఉన్న వారు కూడా అదే కోవకు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో కష్టపడి ఆ యొక్క సంపాదించుకుని, క్రీస్తు కొరకు సంపాదించుకున్న ఆ యొక్క గలతీ సంఘాన్ని పాడు చేయడం ద్వారా వీరిప్పుడు మరలా ఆ స్థాపకుడినే శత్రువుగా చూసే అంత పరిస్థితులు మారిపోయినాయి. ఎందువల్లంటే ఆ యొక్క ఇతర వ్యక్తులు యూదా వారు గలతీలకి మేలు చేయటానికి రాలా, ఎంతో కీడు చేయటానికే వాళ్ళు వచ్చారు అన్నట్టుగా పౌలు గారు ఇక్కడ ఆ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఒక కాపరిగా ఆయన చేస్తున్న ప్రకటన. ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన అంటున్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయాల్లో ఆసక్తిగా ఉండుట యుక్తమే. కాబట్టి ప్రియమైన సోదరులారా గమనించండి, ఆయన ఇంకొక ప్రకటన చేస్తున్నాడు ఏంటంటే, నేను సంఘాన్ని కట్టి వెళ్ళిపోవటం వల్ల ఇటువంటి తప్పుడు బోధకులు వచ్చి మీరు మారిపోయారు. ఒకవేళ నేను మీ దగ్గరే నేను కాచుకుని ఉంటే కనుక ఇటువంటి పరిస్థితులు దాపురించేవి కాదు అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆయనేమో దేవుని యొక్క పిలుపుని బట్టి ఆత్మ నడిపించబడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు, ఆయా సంఘాలను ఆయన కడుతూ వస్తున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నేను మీ దగ్గర ఉంటే ఎంత మంచిది. పౌలు గారి యొక్క ఆందోళన ఏంటి? ఆ గలతీల పట్ల, సత్యం పట్ల ప్రారంభ ఉత్సాహము తాను వెళ్ళిన తర్వాత తగ్గిపోయి ఉండొచ్చని పౌలు ఆందోళన చెందుతున్నాడు. మనం కూడా చూసాం కదా, ప్రకటన గ్రంథంలో ఆ సంఘాలకు రాస్తూ నువ్వు మొదటి ప్రేమను కోల్పోయితివి అంటాడు. రక్షించబడిన దినాల్లో ఎంతో ఉత్సాహంగా మనం ఉంటాం. కానీ ఆ కాపరి వారిని విడిచి వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి చల్లారిపోయిన పరిస్థితి. మొదలు చూపిన ఉత్సాహం, మొదలు చూపిన యొక్క వేగిరపాటు అదంతా కూడా తగ్గిపోయింది. తన భౌతిక ఉనికి లేదా ఇతరుల పట్ల వారికి ఆకర్షణ సంబంధం లేకుండా వారు దేవుని సత్యం పట్ల మరియు మంచి ఆధ్యాత్మిక విషయాల పట్ల అదే ఉత్సాహాన్ని కొనసాగాలని
ఆయన కోరుకుంటున్నాడు. తాను ఉన్నప్పుడే కాదు, తాను లేనప్పుడు కూడా వారు ఎటువంటి ఆ యొక్క పునాది మీద కట్టబడ్డారో అక్కడే ఉండాలి అనేది పౌలు గారు గలతీయుల పక్షంగా కోరుకుంటున్నాడు. అదే వారికి ప్రకటన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరగా పౌలు గారి పరిచర్యలోని ప్రేరణ అంటే ఆయన కాపరిగా ఇటువంటి ప్రేరణ ఆయన కలిగి ఉన్నాడు. ఆ పరిచర్యలో ప్రేరణ 19-20 వచనాలు చదివితే మనకు అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ వద్దకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చూడండి, కాపరి హృదయం. ఒక తండ్రిగా ఆయన అన్నాడు, క్రీస్తు స్వరూపం మీరు ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను. ఎంతో బాధపడుతున్నాడు. ఆ గలతీలో ఉన్న పరిస్థితులను చూసి ఆయన తలనిడిపోతున్నాడు. ప్రసవ వేదనతో పోల్చాడంటే మీరు గమనించవచ్చు అది ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఆ ప్రసవ సమయంలో తల్లి వెళ్ళే ఆ యొక్క బాధ వర్ణాతీతం. అటువంటి బాధ ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా ఈ గలతీల్లో ఉన్న పరిస్థితిని బట్టి పౌలు గారు ఆయన అనుభవిస్తున్నట్లుగా ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తుంటున్నాడు. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన, క్రీస్తు స్వరూపము మీలో అగుపడు వరకు. గమనించండి, రక్షించబడిన మనము ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉండకూడదు. మనలో పరిణితి రావాలి. దినదినము మనం ఎదగాలి. వాక్యములోనూ ఆ యొక్క ప్రార్థనలో, సహవాసములో మనము ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనలో పనిచేస్తున్నప్పుడు మనలో గొప్ప పెనుమార్పు రావాలి. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. అంటే క్రీస్తు లక్షణాలు మనం అలవరుచుకోవాలి. లోకములోంచి వేరుపరచబడ్డాం. ఇప్పుడు దేవుని కొరకు మనం జీవిస్తున్న తరుణంలో మనం దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏదైతే చేయమన్నాడో, ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడమన్నాడో, ఏ విషయాల జోలికి పోవద్దన్నాడో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారికి ఉన్నాం. అబద్ధ బోధకులు లేదంటే ఆయా దుర్బోధల వల్ల మనము చెరపోడే వారంగా, లేదంటే మన ఆత్మీయ స్థితి ఒడిదుడుకులుగా ఉండకూడదు. గలతీలో ఉన్న విశ్వాసులు క్రీస్తు స్వరూపునికి మారాలి అనేది పౌలు గారి యొక్క ప్రేరణ, ఆయన తాపత్రయం. ఏ రీతిగా వారిని మరచుకోవాలి, ఏ రీతిగా వారి కొరకు ఇంకా త్యాగం చేయాలి, ఏ రీతిగా వారిని క్రీస్తులో ఇంకా బలపరచాలి అనే తాపత్రయం తప్పితే ఇంకొకటి లేదు. అదే కాపరి యొక్క హృదయం. ఒక కాపరిగా పౌలు గారు గలతీయులకు చేస్తున్న విజ్ఞప్తి. వారు తప్పుదో పట్టకుండా తినలేని మార్గాల్లో ఏదైతే ఏ యొక్క పునాది మీద వారు కట్టబడ్డారో ఆ పునాది మీద వారు ఎదగాలని, క్రీస్తు స్వరూపంలోనికి ఎదగాలని పౌలు గారు పడుతున్న తాపత్రయం. ఇంకా మనం చూసుకుంటే కనుక ఆయన చాలా స్పష్టంగా ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఏమంట? ఇది నిరంతర ప్రక్రియ, ఏదో ఒక రోజులో జరిగిపోయేది కాదు. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలంటే, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే అది దినదినము జరగవలసిన ప్రక్రియ. దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు అది మనల్ని క్రమపరిచేదిగా, చక్కదిద్దేదిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మకు మనం అనుమతించి మనలో ఆ యొక్క మార్పులకు ఏదైతే మార్చబడాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు వాటికి మనం అనుగుణంగా ముందుకు సాగవాలి.
ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు గారు ఒక ఆధ్యాత్మిక శ్రమ గుండా వెళ్తున్నాడు. తాను కట్టిన యొక్క సంఘము పాడైపోవటం చూసి, ఆ యొక్క దుర్బోధకుల వల్ల వారు పడిపోవటం చూసి ఆయన ఆధ్యాత్మిక శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మన అంతిమ లక్ష్యం ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకోవటం. క్రీస్తును పోలి, క్రీస్తు ఏ రీతిగా తన ఆ యొక్క లక్షణాలను కలిగి ఉన్నాడు, ప్రేమ, దయ, కనికరము, కరుణ, జాలి, ఇవన్నీ కలిగి ఉన్నాడు, వాటిని అలవరుచుకుని ఆయనలాగా క్రీస్తును పోలి నడుచుకో అనేది మన అంతిమ గోల్ అయి ఉండాలి. పౌలు గారు దాని విషయంలోనే గలతీలో ఉన్న వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు, లేదంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు, క్రీస్తును పోలిన లక్షణం, అంతిమ లక్ష్యం ఏంటంటే రక్షించబడిన మాత్రం సరిపోదు, కానీ విశ్వాసుల జీవితాల్లో క్రీస్తు స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవటం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులుగా రక్షించబడ్డాం అని అక్కడతో ఆగిపోవడం కానే కాదు. రక్షించబడిన నీవు నేను పరిశుద్ధాత్మ ఆ యొక్క మన విశ్వాస పరిమాణం చొప్పున మనకిచ్చిన యొక్క ఆత్మ వరాలను ఆయన సన్నిధిలో వాడుతూ ఇంకా బలంగా మనం ముందుకు సాగాలి. అదే ఇక్కడ పౌలు గారు పడుతున్న తాపత్రయం. 20వ వచనం అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి ఎటు తోచకున్నాను, ఇప్పుడే మీ వద్దకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చూడండి, ఆ యొక్క కాపరి తాను కట్టిన యొక్క సంఘము, లేదంటే సంఘంలో ఉన్న విశ్వాసులు చెదిరిపోట, లేదంటే వారు ఆ యొక్క అబద్ధ బోధకు తిరుగుట, దాన్ని చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడే నేను మీ వద్దకు రావాలి, ఇప్పుడే మీ వద్దకు వచ్చి మీతో ఆ యొక్క విషయాలన్నీ కూడా చూసుకుని మిమ్మల్ని మళ్ళీ సరిచేయాలి, క్రమపరచాలి. ఒక తండ్రిగా తన పిల్లలు సరైన మార్గములో ఉండాలి, లేదంటే ఆ పిల్లలు కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా వారు ముందుకు సాగాలి, తమ పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదగాలి, తమ పిల్లలు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. ఇవన్నీ కూడా పౌలు గారు కలిగి ఉన్న ఆశ. నాకేమీ తోచుకున్నది, మిమ్మల్ని గురించి నాకేమీ తోచుకున్నది, నేను ఇప్పుడే మీ వద్దకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడకూర్చున్నాను. ఇప్పటివరకు నేను చెప్పిన మీకు అర్థం కావట్లేదు కదా. అరే బాబు, అబద్ధ బోధకుల జోలికి పోకండి, వారి మాటలు వినకండి, వారి యొక్క ఆచారం ఆచరించకండి, క్రీస్తు చాలు, క్రీస్తు చాలు, క్రీస్తు చాలు అంటే మీకు అర్థం కావట్లా. నేను మీ దగ్గరికి వచ్చి మరొక విధంగా చెప్తే మీరేమని వింటారేమో, మరొక విధముగా. ఆ మరొక విధం అంటే ఇక్కడ మనకి పొందుపరచబడలేదు, కానీ బట్ ఒక తండ్రిగా నేను వచ్చి మీ దగ్గరికి, ఒక కాపరిగా వచ్చి నేను కనుక చెప్తే మీరు వింటారేమో, మీరు మార్చబడతారేమో. పౌలు గారు ఈ యొక్క చదవబడిన 12 నుంచి 20 వచనాల్లో తన కాపరిగా ఉన్న ఆ యొక్క లక్షణాలతో గలతీలో ఉన్న ప్రజలకు, విశ్వాసులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తన పరిచర్లో ఇది ఒక భాగం. ఏదో సంఘం కట్టేనా అయిపోయిందా, ఆహా ఊహో అని వదిలేయటం కాదు. ఆ సంఘం ఏ రీతిగా ఉంది, అది నిజమైన ఆత్మీయ ప్రాణంలో ముందుకు సాగుతుందా, క్రీస్తు స్వరూపంలోనికి మారుతున్నారా, వాడు ఎదుగుతున్నారా, ఇవన్నీ కూడా కట్టింపు. ఒక నిజమైన పాస్టర్కి, ఒక నిజమైన కాపరికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ మనం పౌలు గారిలో మనం చూస్తున్నాం.
ఆ యొక్క గలతీల పట్ల ఆయనకున్న ప్రేమ, వారి ఆధ్యాత్మిక స్వేచ్ఛ మరియు శ్రేయస్సు పట్ల ఆయన నిజమైన మత సంబంధ శ్రద్ధ ఆయన విన్నపంలో పాతుకుపోతుంది. వారి ఆధ్యాత్మిక స్థితి యొక్క తీవ్రత, వారు సువార్త కృప నుండి వైదొలిగి చట్టబద్ధ లేదంటే ధర్మశాస్త్రమైన వాటిని స్వీకరించడం తీవ్రమైన విషయముగా ఆయన పరిగణిస్తున్నాడు. వారిని పునరుద్ధరింపజేయాలని పౌలు సంకల్పం. పడిపోయారు. సువార్త గురించి వారికి అవగాహన పునరుద్ధరించడానికి మరియు క్రీస్తులో లభించే స్వేచ్ఛకు వారిని తిరిగి నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా మాత్రమే. ఏదో చేసి వారిని క్రీస్తు కొరకు నడిపించడం కాదు, కానీ విశ్వాసము ద్వారా వారిని క్రీస్తు కొరకు పట్టుకోవాలి, వారిని పునరుద్ధరించాలని, వారిని తిరిగి పురుకొల్పాలని, ఆ పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తాలని ఒక తండ్రిగా, ఒక కాపరిగా ఆయన పడుతున్న ఆ యొక్క తాపత్రయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఏం నేర్చుకుంటాం ఈ యొక్క చదవబడిన విషయాల్లో? ఒక కాపరిగా ఉన్న పౌలు గురించి మనం ఏం నేర్చుకుంటాం? ఒక నాయకుడు, ఒక ఆధ్యాత్మిక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ పౌలు గారిలో మనం చూస్తుంటాం. అన్నా, ఒక ఆధ్యాత్మిక నాయకుల్లో లేకుండా ఉండవలసిన లక్షణాలు ఏంటి? లేదంటే ఆధ్యాత్మిక నాయకుడిగా ఒక వ్యక్తి ఉండాలంటే తనలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? తీసివేయవలసిన లక్షణాలు ఏంటి? ఒకవేళ కాపరి, ఆ ఆత్మీయ నాయకుడు తన సొంత పేరు ప్రఖ్యాతుల కొరకు తాపత్రయపడుతుంటే కనుక ఆ వ్యక్తి ఆ సంఘం పట్ల ఆసక్తి లేని వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఈ దినాల్లో అబద్ధ బోధకులందరూ కూడా అదే చేసేది. తమను తాము హెచ్చించుకునేదానికి, తమ యొక్క పరిస్థితుల్ని ఎలివేట్ చేసేదానికి, లేదంటే ఆ యొక్క టీవీల్లో వాటిల్లో చొప్పించేసి మేము స్వస్థతలు చేస్తున్నాం, లేదంటే మేము ఇది చేస్తున్నాం, మా ప్రార్థనలో ఇదేందని చెప్పి వారి యొక్క సొంత డప్పాలను కొట్టుకుంటూ ఉన్నారు. క్రీస్తుకు ఎక్కడన్నా మహిమ తెచ్చేవారుగా కనబడకపోతే వారు అబద్ధ బోధకులు, లేదంటే అబద్ధ కాపరులు అనే దాన్ని మనం గుర్తించాలి. ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క కాపరులు అని చెప్పుకుంటూ ఉన్నారో వారిలో గనక వారి యొక్క స్థితిగతులను పెంచుకోవటానికి, ఆర్థిక పరంగా వారు అభివృద్ధి చెందటానికి ఆయా సంఘాలను వాడుకుంటున్నట్టయితే వారు కూడా అబద్ధ బోధకులు, అబద్ధ కాపరులు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ యెరూషలేము నుంచి వచ్చిన యొక్క యూదా మత ప్రవిష్టులు ఇక అదే పని చేశారు. గలతీల మీద ప్రేమతో వాళ్ళు చేయలే. ఇవన్నీ చొప్పించడం ద్వారా వారి యొక్క ఆత్మీయ తండ్రినే శత్రువుగా చూపించే విధంగా వారు ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఒకవేళ ఈ యొక్క ఏమంటారు వ్యతిరేకతలు పుట్టించారు, లేదంటే కాపర్ మీద చాడీలు చెప్పి, లేదంటే వేరే వేరే వారిని చేసే రీతిగా ఉంటే కనుక వారు మంచి కాపర్లు కారు. ఇంకోటి ప్రాముఖ్యమైనది షీప్ స్టీలింగ్ అంటారు. ఎవరైతే గొర్రెలను దొంగిలిస్తున్నారో వారు నిజమైన కాపర్లు కానే కాదు. వారికి సువార్త చేసి సువార్త పరిచర్య ద్వారా ఆ యొక్క విశ్వాసుల్ని కూడగొట్టుకునే ఆ స్తోమత వారికి లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడి నుంచి రకరకాల విషయాలు చొప్పించి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు గిఫ్ట్లు ఇస్తాం, లేదంటే ఇంకోటి ఇస్తాం అని మనుషుల్ని కూడగొట్టుకుని వేరే సంఘాల నుంచి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే కనుక వారు నిజమైన కాపరి కానే కాదు.
దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తులు కానే కాదు. మరేదో రిపోర్ట్లు ఇచ్చుకోవటానికి, లేదంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ యొక్క ఆర్థికపరమైన వనరులు సమకూర్చుకోవటానికి ఈ రీతిగా వారు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే కనుక వారు ఖచ్చితంగా పౌలు ఏ రీతిగా అయితే, పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు ఏ రీతిగా అయితే ప్రసవ వేదన పడుతూ సంఘాన్ని కట్టాడో, ప్రసవ వేదన పడుతూ ఆ సంఘము క్రీస్తు స్వరూపానికి రావాలని ఆశపడుతున్నాడో, అట్టి ఆశ వారికి ఉండాలి. వాళ్ళే నిజమైన బోధకులు, నిజమైన కాపరులు. ఈ యొక్క గల్తీ 4:12-20 వరకు ఈ విషయాన్ని మనం చాలా విపులంగా మనం చూసుకున్నాం. పౌలు గారు ఎటువంటి కాపరి హృదయాన్ని కలిగి ఉన్నాడు. తన కట్టిన యొక్క సంఘం పాడైపోవటం అస్సలు ఇష్టం లేదు. తను ఎంతగా ఆత్రపడుతున్నాడంటే, నేను ఇప్పుడే మీ వద్దకు వచ్చి మీతో మరొక రీతిగా మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా ఇటువంటి వ్యక్తులు తారసపడితే కనుక వారిని ఏ రీతిగా ఎదుర్కోవాలి అనేదే ఈ యొక్క గలతీ పత్రిక యొక్క సారాంశం. అబద్ధ బోధకులు ఏ రీతిగా గమనించాలి, అబద్ధ కాపరులు ఏ రీతిగా గమనించాలి అనేది ఈ యొక్క పత్రికలో మనం చూసుకోవచ్చు. ఈ పత్రికను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడి అబద్ధ బోధకులకు మనం దూరంగా ఉండాలనేదే పౌలు గారి యొక్క ఆశ. అటువంటి కాపరి హృదయాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేసి రాబోయే దినాల్లో ఆయన కొరకు నిజమైన సువార్థికులుగా మనం పనిచేయనట్టు దేవుడు మనల్ని దీవించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంత వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా, గొప్ప దేవుడుగా మమ్మల్ని కాచి కాపాడి విడువక ఎడబాయక మీ యొక్క కృప వెంబడి కృపను చూపిస్తూ నడిపిస్తున్నందుకు మీకు ఎంత వందనాలు. తని అపోస్తులైన పౌలు గారు ఆయన కలిగి ఉన్న యొక్క కాపరి హృదయాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. మీకు ఎంత వందనాలు తండ్రి. ఆయన ఏ రీతిగా తండ్రి ప్రకటన చేశాడో, ఏ రీతిగా ఆ యొక్క పరిచర్యను కొనసాగించాడో, ఏ రీతిగా ప్రేరణ పొందాడో, ఇవన్నీ కూడా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడని మీకు ఎంత వందనాలు. తను మా ప్రియులు తన కుడికి కానీ ఎడకు కానీ తొలగకుండా తన అబద్ధ బోధకుల ఆ యొక్క తన ఇన్ఫ్లుయెన్స్కి వారు పడకుండా మీరే వారిని కాచి కాపాడవలసింది వచ్చినాను. దైవికంగా వారు అభివృద్ధి చెందినట్లు క్రీస్తు స్వరూపులానికి వారు రాగలటకు మీ యొక్క మెండైన కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమర్పించెదను సమస్తము, సన్నుతించెదను సతతము, చాలును చాలును క్రీస్తేసు చాలును అనే పాటను పాడుకుంటూ మరి పాట సమర్పించెదను సమస్తము, సన్నుతించెదను సతతము. చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తు
యేసు చాలును సమర్పించేదను సమస్తము సన్నుతించేదను సతతము సమర్పించేదను సమస్తము సన్నుతించేదను సతతము శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోక జ్ఞానము ఆయను వెర్రితనము శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోక జ్ఞానము ఆయను వెర్రితనము ధనము ధరిచేచెను నాశనము ధనము ధరిచేచెను నాశనము పరపతి చూపించెను దుష్టత్వము పరపతి చూపించెను దుష్టత్వము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము లోకపు పరుగు ఆయను వ్యర్థము లోకపు బంధము రేపెను గాయము లోకపు పరుగు ఆయను వ్యర్థము లోకపు బంధము రేపెను గాయము కడుపు ఆయను దైవము కడుపు ఆయను దైవము సంపద సమకూర్చెను కలహము సంపద సమకూర్చెను కలహము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము కీర్తి ఘనతలు కలిగించెను గర్వము సౌమ్య
సమస్తము సన్నుతించెదను సతతము. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము, చెల్లించెదను ఉచ్ఛ్వాస నిశ్వాసములు. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము, చెల్లించెదను ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అర్పించెదను నా ప్రాణము, అర్పించెదను నా ప్రాణము. ఇది ఆరాధన బలిపీఠము, ఇది ఆరాధన బలిపీఠము. సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము. సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము. చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును, చాలును చాలును క్రీస్తేసు చాలును. కృపా సస్యంపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఆరాధన క్రమంగా మర్యాదగా జరగడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలం చేయండి. మా హృదయాల్లో అది ఫలించి రాబోయే దినాల్లో వాక్యానుసారంగా జీవించే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు దయచేయండి. తప్పుడు బోధల వైపు మేము మరల్చకుండా దాని మీ యొక్క వాక్యములను ఆత్మీయ సత్యాలను గ్రహించి వాటిని అన్వయించుకుని మీకు ఇష్టలుగా, మీకు ప్రియులుగా తండ్రి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ యొక్క సమయానంతటి కూడా మీ యొక్క కృపగల హస్తాలకి అప్పచెప్తుంటున్నాను. మా ప్రియులందరినీ కూడా మీ యొక్క పేరు పేరున మీరు ఆశ్రయించండి. ఈ రీతిగా లైవ్లో తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి. వారు సమయాన్ని కేటాయించి మీ యొక్క వాక్యాన్ని వినేదానికి, ఆరాధనలో లైవ్ ద్వారా పాలు పంపులు పొందేదానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తూ, ఈ వారం అంతట్లో కూడా మీ యొక్క కృప, కాపుదల, భద్రత మెండుగా మాకు దయచేయండి. మా యొక్క రాకపోకలేందు, పనిపాట్లేందు, అన్ని విషయాల్లో కూడా మీ యొక్క కాపుదలను మాకు దయచేయండి. ఈ రీతిగా తండ్రి మమ్మల్ని మీ యొక్క బలమైన, భద్రమైన హస్తాలకి అప్పచెపుతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాదేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. కోడికాయ ముగిసింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.